మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట బైఠాయించిన భార్య. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన ఓట్ల వందన తన భర్త ఓట్ల సంతోష్ తనను కాపురానికి తీసుకువెళ్లడం లేదంటూ న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మాకు 2017వ సంవత్సరం వివాహం జరిగిందని, మాకు 5 సంవత్సరాల పాప నిసి 2018లో పుట్టిందని, పాప పుట్టినప్పటి నుండి నా భర్త వారి అమ్మా నాన్నలకు నేను ఇష్టం లేదు అని, ఎక్కువ కట్నం తీసుకురాలేదని అంటున్నారని వారి మాటలు విని నన్ను దూరం పెట్టి వేధిస్తున్నాడు. ఇప్పుడు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని, నాకు విడాకులు కావాలని వేధిస్తున్నారంటూ న్యాయం కోసం నా భర్త ఇంటికి రాగా ఇంట్లోకి రానివ్వకుండా మా అత్త మామలు నన్ను, నా బిడ్డను, మా అమ్మను కొట్టి బయటకు వెళ్ళగొట్టారు. నాకు నా బిడ్డకు న్యాయం కావాలని, నా భర్త వచ్చే వరకు నేను వెళ్ళను అంటూ ఇంటి ఎదుట బైఠాయించింది. సమాచారం తెలుసుకొని పోలీసులు అక్కడికి వచ్చి తనకు నచ్చజెప్పి ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని అక్కడి నుండి వారిని పంపివేశారు. 2022లో నన్ను భగత్ సింగ్ నగర్లో ఇక్కడ మా ఇంట్లో ఉండొద్దని నన్ను వెళ్ళగొట్టిండు. అప్పుడు మా ఆయన తీసుకెళ్లి భగత్ సింగ్ నగర్లో పెట్టిండు నన్ను. అక్కడ ఉన్నా కూడా మా దగ్గర ఉండకపోయేది, నన్ను పాపను పట్టించుకోకపోయేది, వచ్చి ఇక్కడనే ఉండేది. కట్నం గురించి అసలు నేను వద్దని, వాళ్ళకి నేను అంటే ఇష్టం లేదని అయితే 2022లో ఇట్లా జరిగింది. నన్ను ఆ రోజు రాత్రి కూడా నా ఇంట్లో కూడా కరెంట్ లేదు, ఏది లేదు. ఇదంతా ఎందుకు, నేను కూడా మీ ఇంట్లో వచ్చి ఉంటా అన్నందుకు ఆ రాత్రి నేను ఒక్కదాన్ని 10 గంటల రాత్రి ఇంటికి వచ్చిన. ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు, అందరు ఇంట్లోనే ఉన్నారు, నాకు తలుపు తెరవలేదు. అయినా కూడా నేను ఒక్కదాన్ని మళ్ళీ భగత్ సింగ్ నగర్ నడుచుకుంటూ ఇంటికి పోయినా. నేను పోయిన తర్వాత మళ్ళీ తెల్లారి అమ్మ వాళ్ళు వచ్చి డోర్ కొడతా కూడా తీయలేదు. అప్పుడు కూడా ఇట్లనే చేసిళ్ళు. పోలీస్ స్టేషన్కి పోయిళ్ళు. పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఇప్పుడు నాకు అవసరం లేదు వెళ్ళిపోండి అంటే అమ్మ వాళ్ళు, పోలీస్ సార్ వాళ్ళు సఖీ కేంద్రం నుంచుకుంటే అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడికి ఇంటికి తీసుకెళ్ళినాక కూడా 1 మంత్ తర్వాత నుంచి మా ఇంటికి వచ్చేది, నాతో మంచిగా ఉండేది, నా పాపతో మంచిగా ఉండేది. ప్రతి నెల వచ్చేది, 3-4 రోజులు ఉండేది, 10 రోజులు ఉండేది. ఇంటికి తీసుకుపో అంటే జాబ్ రాకపోతే ఆరోగ్యంగా పెట్టుకున్నాడు. ఇక్కడ రాజీవ్ నగర్ లో పెట్టుకున్నాడు, నేను ఎగ్జామ్ కి చదువుకుంటానా, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతానా, జాబ్ వచ్చినాక తీసుకుపోతా అన్నాడు. డిసెంబర్ 24 తారీఖు వరకు కూడా నా బిడ్డతో మాట్లాడిండు, నాతో మాట్లాడిండు. నా బర్త్డేకి, నా బిడ్డ బర్త్డేకి, ఆయన బర్త్డే కూడా మా ఇంట్లోనే చేసినాం. నా తండ్రికి నా టెన్షన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చిండు. అక్కడ కూడా ఉన్నాడు. మొన్న నెల రోజుల నుంచి మాట్లాడతలేడు. నా బిడ్డ డాడీ కావాలని ఏడుస్తుంటే నేను ఇవాళ వచ్చిన జాబ్ వచ్చింది అని తెలిసింది. అప్పటి నుంచి నన్ను మాట్లాడతలేడు. ఇప్పుడు నేను మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా సార్, పోతే ఇక్కడికి ఎందుకు వచ్చినావని మా ఇద్దరిని తీసుకుపోయి సుఖ సంధిలో నిల్చోబెట్టి, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు నాకేమద్దు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను, నాకు అవసరం లేదు, మరి ఇన్ని రోజులు మంచిగా ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా జాబ్ కోసం నాటకం ఆడినావా అని అంటే, అవును అట్లనే అనుకోను, నాకు జాబ్ వచ్చింది, నువ్వు నన్ను ఏం చేయలేదు, నువ్వు నాకు మా అమ్మ నాన్న నిన్ను వద్దంటాను, వేరే పెళ్లి చేసుకోమంటాను అని నన్ను నా బిడ్డను అడిగిన వయసులో. నాకు నా భర్త కావాలి, నా బిడ్డతో డాడీ కోసం ఏడుస్తుంది. ఆడ హాస్పిటల్లో కూడా నా బిడ్డ కాళ్ళ మీద పడి, డాడీ నువ్వు నాకు కావాలంటే నువ్వు నాకు వద్దని నా బిడ్డను పెట్టేసిండు సార్. ఇప్పుడు మీకు ప్రధానంగా సమస్య ఏంటిదన్నమాట? మెయిన్ గా ఇప్పుడు మీకు ఇద్దరు కాపురంలో చిచ్చు పెట్టడానికి ఎవరు? మీ అత్తమామ మీ భర్త నన్ను వద్దంటాళ్ళు. మా అత్త మామకు నేను నచ్చలేదట, నేను తక్కువ కట్నం తెచ్చిందట, నేను నచ్చలేదట. పెళ్లి చేసుకున్నప్పుడు నేను నా కొడుకు ఇష్టపడ్డాడు కానీ మేము
ఇష్టం లేదు అని మాట్లాడతాళ్ళు. మరి పెళ్లికి వద్దు ఎందుకు ఇట్లా చేయలేదు? కట్నం 6 లక్షలు ఇచ్చినాము. ఇంత ముందు వచ్చినప్పుడు తలుపు తీసిళ్ళు సార్. మేము లోపలికి పోతే నన్ను నా బిడ్డను మా అమ్మను జట్టు పట్టి బయటకు పెట్టేసి కొట్టేది. నా కాలేదేమో నాకు నా బిడ్డకు వాళ్ళ లోపలికి పోయి తల పెట్టుకొని తలుపు తీస్తలేరు సార్.